కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి స్వార్థ ప్రయోజనాలపై సీనియర్లు మండిపడుతున్నారు. సీఎం సీట్ను కాపాడుకునేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్ పై పెదవి విరుస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టడంపై క్యాడర్లో అసమ్మతి రాగం వినిపిస్తోంది. అంతర్గత ప్రజాస్వామ్యానికి మారుపేరైన కాంగ్రెస్ లో ఇప్పుడు రేవంత్ మోనార్కిజం నడుస్తోంది. అందుకే సీనియర్లు విమర్శించినా ఫిరాయింపుల నేతలకే టికెట్లు కేటాయిస్తూ రేవంత్ రెడ్డి బరితెగిస్తున్నారు. పారాషూట్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రాజుకుంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాలన కంటే పార్టీ ఫిరాయింపులపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రజలకు ప్రజాపాలన అందించడంలో రేవంత్ సర్కారు విఫలం కావడంతో ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి నాయకత్వంలో ఏకంగా ప్రత్యేక టీంతో వార్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన నీతి సూక్తులన్నీ గాలికి వదిలేసి ఆయారం గాయారంపై ఫోకస్ పెట్టారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యేల రాజకీయ, ఆర్థిక, వ్యాపార బలహీనతలను రేవంత్ రెడ్డి అవకాశంగా చేసుకుని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రేవంత్ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా, తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నా వారి వంక కన్నెత్తి చూడటం లేదు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ముంచుకొస్తుంటే ఆయన ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించకుండా తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సొంత కేబినెట్ మంత్రులపై కూడా రేవంత్ రెడ్డి నిఘా పెట్టారనే ప్రచారం సాగుతుంది. వారి కదలికలను నిత్యం గమనిస్తూ అభద్రతా భావంతో సీఎం రేవంత్ ఉన్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదే గాని వన్ సైడ్ వినొద్దు, నువ్వు మా మాట కూడా విను, న్యాయం చేయి అంటున్నాం. ఇప్పుడు ఏమైతుందంటే ఒక్కొక్కరికి 2 టికెట్లు అంటే ఒక ఇంట్లో ఒకరికి 3 టికెట్లు అంటే కార్యకర్తలు బాధపడుతున్నారా లేదా? వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఇవాళ ఇంకొకటి వే ఉన్నదని నువ్వే అన్నావు. వే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కడు వస్తున్నాడు. వాళ్ళు మన దగ్గర రావాలి, మనం వాళ్ళ ఇంట్లోకి పోవడం అంత న్యాయం లేదండి. వేవ్ నడిచినప్పుడు ప్రతి ఒక్కడు వస్తాడు మన దగ్గరికి. అంత మాత్రాన ఒరిజినల్ కాంగ్రెస్ లకు అన్యాయం చేయొద్దని అడుగుతున్నా. ఒక ఫ్యామిలీలో 3 టికెట్లు, ఒక ఫ్యామిలీలో 2 టికెట్లు. ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు సైతం సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుపడుతున్నారు. గేట్లు ఎత్తేశామంటూ ఫిరాయింపు నేతలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న రేవంత్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఫిరాయింపుల పర్వం కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టిస్తోంది. పార్టీలో సీనియర్లు వర్సెస్ పారాషూట్ లీడర్ల నడుమ అంతర్గత విభేదాలు బగ్గుమంటున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా బయట నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడాన్ని సీనియర్లు నిరంజన్, విహెచ్ తప్పుపట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేయటం దుమారం రేపింది. కొంతమంది నాయకుల వద్దకు వెళ్లి రేవంత్ రెడ్డి తన స్థాయిని దిగజార్చుకున్నారని విహెచ్ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ కేడర్ కు న్యాయం చేయకుండా పార్టీలో మారి వస్తున్న వారికి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఒక్కడు వస్తాడు మన దగ్గరికి. అంత మాత్రాన ఒరిజినల్ కాంగ్రెస్ లకు అన్యాయం చేయొద్దని అడుగుతున్నా. ఒక ఫ్యామిలీలో 3 టికెట్లు, ఒక ఫ్యామిలీలో 2 టికెట్లు. ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు విహెచ్, నిరంజన్ మాట్లాడటాన్ని సీఎం రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. అయితే పార్టీ నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించకూడదని టీపీసీసీ హుకుం జారీ చేసిన 24 గంటల్లోనే మరో సీనియర్ నేత నిరసన గలం వినిపించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పార్టీ తీరుపై పెదవి విరిచారు. చేవేల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన దొంగలకు డోలు తెరిస్తే తమలాంటి నాయకులు, కార్యకర్తలు ఏం కావాలని ప్రశ్నించారు. కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ప్రసంగంపై ఈ సమావేశంలో
నేతలంతా పెద్ద ఎత్తున చప్పట్లతో మద్దతు పలికారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మొహాలు వాడిపోయాయి. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక బిక్కమొహం వేసుకున్నారు. డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే అలాంటి వాళ్ళు మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఆ పార్టీ ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారే నేతలను రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టారని కౌంటర్లు వేస్తున్నారు. గ్రామాల్లో పిచ్చి కుక్కను రాళ్లతో కొట్టినట్లే పార్టీ ఫిరాయించే వారిని కూడా తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారని గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పుడు పార్టీ మారిన నేతలను కూడా ఎలా కొట్టాలో రేవంత్ రెడ్డి చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి వాళ్ళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తన ప్రభుత్వంపై నమ్మకం లేని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను బదనం చేసే పనిలో పడ్డట్లు తెలుస్తుంది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని పదే ప్రచారం చేస్తూ తన ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు రేవంత్ సర్కార్ను కూల్చాలనే ఉద్దేశం లేదని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు చెప్పినా అదే వంతుగా ప్రచారం చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీల నుంచి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఇలా డ్రామాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నీతి సూక్తులు చెప్పడమే కానీ వాటిని ఫాలో అవ్వటం కాంగ్రెస్ డిఎన్ లోనే లేదని మరోసారి రేవంత్ రెడ్డి నిరూపించారంటూ సెటైర్లు వేస్తున్నాయి. ఒకవైపు పార్టీ ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టాలని చెబుతూనే మరోవైపు గేట్లు తెరిచామంటూ ఫిరాయింపులను ప్రోత్సహించడం కాంగ్రెస్ నీచ రాజకీయానికి నిదర్శనమంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేనే ముందలుంటా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రతిపక్ష నేతలపై సీఎం రేవంత్ బెదిరింపులు ఎక్కువయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ చేస్తున్నట్లే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. చోటే బాయ్ బడే బాయ్ ఇద్దరు కూడా విపక్ష పార్టీలను బలహీనపరుస్తున్నారు. అధికారాన్ని, అంగబలాన్ని, దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ఈ ఇద్దరు నేతలు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న నేతలు ఇప్పుడు అధికారం పోవడంతో తట్టుకోలేక పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. పైగా తమపై ఉన్న అక్రమ కేసుల నుంచి రక్షణ కోసం, అక్రమాస్తులను కాపాడుకోవడం కోసమే పార్టీలు జంప్ అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కారు దిగి గాంధీ భవన్ మెట్లెక్కిన వారిలో కొంతమంది నేతలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇంకొంతమంది నాయకులపై అవినీతి, భూ కబ్జా, భూ అక్రమ కేసులు ఉన్నాయి. ఇలా కొందరు ఆస్తులు కాపాడుకోవడం కోసం, ఇంకొందరు వ్యాపారాలు, కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ లో చేరుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి ఏపీలో టీడీపీలో కీలకంగా ఉన్న వారిని మాత్రమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ పారాషూట్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు వస్తే టీడీపీ కాంగ్రెస్ నేతలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్న ఎజెండాతో రేవంత్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకే టీడీపీ మూలాలు ఉన్న వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా తన సామాజిక వర్గానికి, తన కులానికి పాలనలో ప్రభుత్వ నిర్ణయాల్లో అగ్రతాంబూలం వేస్తున్నారనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారుల నుంచి కార్పొరేషన్ పదవుల వరకు అన్నింట్లో తన వర్గాన్ని అధిక ప్రాధాన్యత ఇచ్చారని స్వయంగా కాంగ్రెస్ పార్టీలోనే ఇతర వర్గాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో ఫిరాయింపు రాజకీయాలు ఇప్పటివి కాదు. ఒకప్పుడు పార్టీ ఫిరాయించడం అంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలలో, ఎంపీలో వేరే పార్టీలోకి మారిపోవడం, లేదంటే మద్దతు పలకడం ఉండేది. పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చే వరకు అలాంటి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండేది కాదు.
1960ల నాటికి ఈ ధోరణి బాగా పెరిగిపోయి వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాల అస్థిరత ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. అయితే 1985 పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఆ చట్టానికి కాంగ్రెస్ పార్టీనే తూట్లు పడిచింది. నా రిక్వెస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఏ రోజైతే పార్టీ మారినట్టు ప్రకటన చేసినా కండవా కప్పుకున్నా ఆ నిమిషం నుండే డిస్క్వాలిఫై అని చెప్పేసింది. అది చట్టం అది. కాబట్టి ఇంకెందుకు వెళ్ళేయాలి స్పీకర్ గారు? 2011లో బిఎస్పి ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీ మీటింగ్కి వెళ్ళి కండవా కప్పుకుంటేనే డిస్క్వాలిఫై చేసారు స్పీకర్. ఆయన పార్టీ మారినట్టు కూడా చెప్పలేదు. బిహేవియరల్ యాటిట్యూడ్, నీ ప్రవర్తన అట్లుంటే కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పింది చట్టం, చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది. 2011లో జరిగింది. మొత్తంగా సీఎం పదవిని కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ జలానీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారు సీనియర్లను పక్కన పెడుతూ ఫిరాయింపు నేతలకు అగ్రతాంబూలం ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి తీరుపై సొంత పార్టీలోనే లుకలుకలు మొదలయ్యాయి.